ప్రజలు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా? మళ్ళీ ప్రజలే తప్పు చేసిర్రు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుందా? ఏం చెప్తారు దీని మీద? సో జనరల్గా అంటే లాస్ట్ టైం మీరు అన్న స్టేట్మెంట్ ఉంది కదా, ప్రజలు తప్పు చేసిరని ఏ రోజు పార్టీ కానీ పార్టీ నేతలు కానీ ఎప్పుడు అనలేదు. ప్రజలు అట్లా అనుకుంటున్నారు అనేటువంటి పదం అన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో డైరెక్ట్గా ఎవరైతే కాంగ్రెస్ విధానాల వల్ల కానీ పద్ధతుల వల్ల కానీ ఇబ్బందులు పడ్డోళ్ళు అన్నారు. ఎన్నో ఆశలతోని కాంగ్రెస్ కోటేసినాము, కానీ ఇట్లా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రైతన్నలు కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ హైదరాబాదితులు కానీ వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలను కోట్ చేసిర్రు. కాబట్టి ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ యువర్ స్టేట్మెంట్, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే స్వాగతిస్తుందా అని అంటే డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయనే చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నేను చూస్తున్నంతలో కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక వరుసగా అంటే శాసనసభ, పార్లమెంటు, లోకల్ బాడీ ఎన్నికలు చూస్తున్నాం కదా. పాలక పక్షానికి విపరీతమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంత విపరీతమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు 99% అంటే 100కు 100% గెలిచింది. 100కు 100% అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే అన్ని జడ్పీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీనే ఉంది, కాంగ్రెస్ లేదు. సో 99% ఎంపీటీసీ స్థానాలు కానీ లేదంటే తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కానీ 100% అద్భుతమైన రిజల్ట్ సాధించింది. మీరు చెప్పినవి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు మీరు చెప్పిన సినారియో ఉండేది. కానీ ఆఫ్టర్ పిసిసి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ అయిపోయింది కదా. సో ఆప్షన్ లేకుండా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. సరే, అది కాంగ్రెస్ పార్టీ బలహీనత కాబట్టి రేవంత్ వచ్చినాక ఏదో బాగుపడ్డది అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉంటే ఉండని. కానీ ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. రేవంత్ రెడ్డి శిష్యరికం చేసి అనేక రకాలటువంటి పద్ధతులు అంటే కొనుగోలు నుంచి మొదలుకొని రాజకీయం దాకా అన్ని నేర్చుకున్నటువంటి ఆ కంపెనీ ఓనర్ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు కంటే పెద్ద లీడర్ రేవంత్ రెడ్డి అని ఎవరు అనుకోరు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా అనుకోడు. అదే చంద్రబాబు నాయుడు జగన్ గారు అక్కడ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానిక సంస్థలలో పోటీ చేయలేము, మాతోని కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసి పోటీ చేయడం విరమించుకున్నాడు. అంటే జనరల్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒక్క లీడర్ వస్తే స్థానిక సంస్థలలో ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది అవాస్తవం. ఎందుకంటే 3-4 ఏళ్ల కిందనే కదా మనం చూస్తున్నాం ఆంధ్రాలో చంద్రబాబు లాంటి సోకాల్ మహానాయకుడు, దేశ మేధావి, దేశాన్ని చక్రం తిప్పేయగలిగేటువంటి నాయకుడు ఇట్లాంటి అయిననే పాలక పక్షానికి ఉన్న అడ్వాంటేజ్ని కానీ పాలక పక్షం దగ్గర ఉన్న మెషినరీని కానీ ఎదుర్కోలేక చేతులు ఎత్తేసింది. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏదో బాగుపడ్డది అనేదానికి ఇది నా పర్సనల్ కౌంటర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఒకవేళ వాళ్ళ నమ్మకం లేకపోతే, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు నిలబెట్టకపోతే, ఈ ఓటింగ్ పర్సంటేజ్, ఈరోజు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 80% మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 80% అనేది తప్పు భార్గవ్. ఎందుకంటే 80 గెలుచుకున్నారు, 80% కాదు. 80% అయితే సమ్వేర్ అరౌండ్ 110 అట్లా అవుతాయి, 80% అవుతుండొచ్చు. కానీ 80% కంటే కూడా వచ్చిన ఓట్ల తేడా చూడండి, కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే తేడా వచ్చినాయి ఓవరాల్గా చెప్తే. అండ్ రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి అనేక స్థానాలు కూడా చాలా పెద్ద మున్సిపాలిటీస్ గెలుచుకున్నాయి, చిన్న చిన్న మున్సిపాలిటీస్ కాదు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల నుండి భారీ ఓటర్లు ఉన్నటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మున్సిపల్ స్థానాలను గెలుచుకున్నాం, ఆ టౌన్స్ కూడా గెలుచుకున్నారు. పైగా ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు మొత్తం కాంటెక్స్ట్ క్లియర్గా అర్థమవుతుంది. గత సంవత్సరం అంటే లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మాత్రమే గెలుచుకున్నది. సరే, అది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీనిక్స్ లెక్క లేచింది, లేదంటే అప్పటిదాకా కాంగ్రెసే లేదు, రేవంత్ రెడ్డి దానికి పానం పోసిన అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉండొచ్చు, ఆ మాట చెప్పుకుంటుండొచ్చు ప్రచారం కోసం, విచ్ ఈస్ ఫైన్, మనకేం సంబంధం లేదు. కానీ ఎంతైనా కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ కేవలం 4 మాత్రమే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్ని రకాల చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్టుల మాదిరి ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, బట్ లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. రిజల్ట్ వేరే విధంగా ఉండాలి కదా మీరు అన్నట్టు. ఇప్పుడు ఫ్యాక్షనిజం లేకపోతే బెదిరించి ఓట్లు వేసుకోవడం ఇవన్నీ ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండదు కదా. ఎగ్జాక్ట్గా నేను అంటుంది అదే.
ఇంత దరిద్రపు గొట్టు పద్ధతులు అన్ని పనులు చేసిన తరువాత కూడా వాళ్ళకు వచ్చినటువంటి స్థానాల సంఖ్య అంత మాత్రమే. పైగా వాళ్ళు గెలుచుకుంది ఫస్ట్ డే వచ్చినటువంటి రిజల్ట్స్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. వాళ్ళు 64 స్థానాలలో మాత్రమే గెలిచినాము అనేటువంటి మాట వాళ్ళు ఫస్ట్ డే అనౌన్స్ చేసినారు. ఎందుకు? క్లియర్ మెజారిటీ వచ్చిందడ. మిగిలిన దగ్గర క్లియర్ మెజారిటీ రాలే. ఇదంతా ఏంటిదనంటే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లను బెదిరించడం కానీ, నాయకులను బెదిరించడము, ఇండిపెండెంట్లను కొనుగోలు చేయడము, బీజేపీ లాంటి బద్ధ వ్యతిరేక పార్టీతోని అత్యంత అనైతికంగా తన సొంత పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకంగా అమన్గన్ లాంటి దగ్గర కానీ, మహబూబ్ నగర్లో కానీ ఇతర 7-8 ప్రాంతాలలో బీజేపీ ఓట్లు తీసుకొని మరి గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు? 64 నంబర్ని ఎట్లనే చేసి 100 నింపాలనేటువంటి తాపత్రయం కనిపించింది. దానికి నయాన భయానను ఏదో ఒక విధంగా అడ్డగోలుగా బిహేవ్ చేసినా సరే చేద్దాం అనుకున్నారు. కాబట్టే ఈరోజు ఆ 20 స్థానాలు అడిషనల్గా జాయిన్ అయినాయి. ఈరోజు సాధారణంగా అధికారంలో ఎవరైనా అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, పోలీసు బలగము ఇవన్నీ కూడా వర్కౌట్ పనిచేస్తాయి. అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కొంత. ఒక మాట చెప్తా మీకు అర్థమవుతుంది. ఏంటిదంటే పోల్ మేనేజ్మెంట్ వరకు ఓకే, ఏ పార్టీ బలం మేరకు, ఏ పార్టీకి ఉంటే ఆర్థిక వనరులు, ప్రజల ఆదరణను బట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. కొంత అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలుకొని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే నిన్న జనగామలో జరిగినటువంటి ఉదంతం చూసినారు కదా. ఒక మైనార్టీ ఆడబిడ్డ స్వయంగా నేను పల్లా గారితోనూ ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీతోనూ ఉన్నాను, నా పైన పెట్టినటువంటి కేసు చెల్లదు, నేను బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా గట్టిగా చెప్పినప్పుడు కూడా ఆమెను కౌంటింగ్ సెంటర్లకు పోకుండా ఆపుతున్నారు. ఇది ఏదో రహస్యంగా జరిగింది కాదు. సిగ్గు లేకుండా 100 కెమెరాల సాక్షిగా, 4th ఎస్టేట్ సాక్షిగా, లైవ్ల సాక్షిగా పోలీసులు ఆపుతున్నారు. అంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుంది. ఇంకోటి, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన రౌడీనా, గుండానా, ఫ్యాక్షనిస్టా, వాడికి దమాకుందా లేదా ఏం అర్థం కాదు. మనోడెళ్ళి ఏదో సినిమాలలో కార్ అడ్డం పెట్టినట్టు వాడు తీసుకెళ్ళి ఆ డిఫెండర్ కార్ నల్లది బస్ ఎదురుగా అడ్డం పెట్టి, అలా మాజీ మంత్రి ఎర్రబెల్లి గారు ఉన్నారు, 25-30 మంది కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళ ముందట అడ్డం పెట్టి వీళ్ళెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ చేయడం, ఇది ఎక్కడ రాజకీయము? ఇది లిటరల్గా మీకు సినిమాలు చూసి నేర్చుకున్నట్టు రాజకీయం. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పనిచేస్తే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థమవుతలేదు. ఇదే ఇన్స్టాగ్రామ్ రీల్ని రేపు ఎన్నికలలో మీరు ఓడిపోవడం ఖాయం. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తవ్వి తీసి మిమ్మల్ని వెంటాడడం కూడా 100% ఖాయం. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ఓట్లేమని అడిగితే రిజల్ట్ ఏ విధంగా ఉండేది ఈ మున్సిపల్ ఎన్నికల్లో? నేను ఇంతకుముందే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అంటే దేశంలో నేను జాతీయ స్థాయి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన అని చెప్పుకునే చంద్రబాబు కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు, ఫౌండర్స్ కానీ, సీనియర్లు కానీ, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా స్థానిక సంస్థలలో ఎన్నికలలో ప్రచారం చేయరు. ఎందుకు చేయరు అంటే దానికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులు, దట్టు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు వచ్చి ఒక్క చిన్న టౌన్కి వెళ్ళి ఏం హామీలు ఇవ్వగలుగుతారు? ఎందుకంటే అది స్థానిక సంస్థల ఆధారంగా జరిగేటువంటి అంశాలు, స్థానిక సమీకరణాల ఆధారంగా జరిగేటువంటి ఎన్నికలు. ముఖ్యంగా అక్కడ మోరి బాగుందా, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉందా, అవి చెక్ చేసుకోవడం స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క బాధ్యతలు. పైగా ఇట్లాంటి సివిక్ సెన్స్, ప్రజా సేవ, పౌర సేవ అంటారు కదా, పౌర సేవ చేయగలిగేటువంటి ఒక ఆర్డినరీ కార్యకర్తను కానీ, ఆర్డినరీ వ్యక్తిని కానీ ఎంపిక చేసుకునేటువంటి ఒక సింపుల్ డెమోక్రటిక్ ప్రొసీజర్ ఇది. దీనికి ఏదో పార్లమెంటు స్థాయి బిల్డప్ ఇచ్చి రేవంత్ రెడ్డి తన అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులను ఉపయోగించి అటు పంచాయతీరాజ్ ఎన్నికలలో కానీ, ఇటు మున్సిపల్ ఎన్నికలు ప్రచారం చేసింది. కాబట్టి అన్ని పార్టీల నాయకులు కావాలని కోరుకునేటువంటి ఒక వైఖరి చాలామంది ఏదో మాట్లాడుతున్నారు కదా, విచ్ ఈజ్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. రెండోది ఏంటంటే ప్రాక్టికల్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బయట జరుగుతున్న చర్చ ఏంటంటే కేసీఆర్ బయటకు రాడు, ఇక అయిపోయింది కేసీఆర్ పని. నేను ఒక్క మాట చెప్పి I'll come back to your question. జాతీయ పార్టీ బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షుడు వచ్చిన దగ్గర మీరు ఒక్కసారి వెళ్ళి ఆ రికార్డ్ చూడండి, అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా అనేది. ఎందుకంటే ఇది 100% స్థానిక అంశాలు, స్థానిక నాయకత్వం, చురుకైనటువంటి వ్యక్తులు. అనేక దగ్గర ఇండిపెండెంట్లు ఎందుకు గెలిచారు? ఇంత పెద్ద పార్టీ, అంత పెద్ద పార్టీలను కాదని చెప్పి ఎందుకు గెలిచారంటే
ఆ వార్డులో ఉన్నటువంటి 500 మందో 2000 మందో 1000 మందో అరే మహేష్ అంటే భార్గవ్ అంటే మాకు 24 గంటలు అందుబాటులో ఉంటాడు, బాగా ప్రొయాక్టివ్ ఉంటాడు, మాకు ఏదైనా సివిక్ ఇష్యూస్ ఉంటాయి, రోడ్ ఇష్యూస్ కానీ వాటర్ ఇష్యూస్ కానీ రెస్పాండ్ అవుతాడు. ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ లైక్ కనెక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సివిక్ అంటాం కదా, అంటే పౌరసేవ అంటాం కదా, పౌరసేవకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి సరే పొలిటికల్ పార్టీ అధినేతల యొక్క ప్రభావం ఏముండదు అనే విషయం మొన్న నితిన్ నవీన్ వచ్చిన తర్వాత కూడా అర్థమైంది మనకి. కేసీఆర్ వేరు కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కేసీఆర్ రాకని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. యాక్చువల్గా ఆయన స్పీచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆయన వచ్చి ప్రచారం చేస్తే లెక్క వేరే ఉంటది కదా. కేసీఆర్ గారి స్పీచ్ కోసం ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎదురు చూస్తున్నారని కాదు, కేసీఆర్ గారి స్పీచ్ కోసం 2001 నుంచి 2026 ఈ రోజు దాకా ఎప్పుడైనా ప్రజలు ఎదురు చూస్తూనే ఉంటారు, భవిష్యత్తులో కూడా చూస్తూనే ఉంటారు, అందులో ఏం డౌట్ లేదు. కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి రాజకీయ పరిణతి కానీ డెమోక్రటిక్ సిస్టమ్స్ పట్ల ఉన్నటువంటి అవగాహన కానీ ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీ ఎంత మేరకు పని చేయాలనేటువంటి అంశంలో ఉన్న స్పష్టత వల్ల కానీ డెఫినెట్గా ఆయన ప్రతి ఎన్నికను విభిన్నంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు త్రూ అవుట్ ఆయన 25 years ఆఫ్ జర్నీలో. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ప్రతిదానికి వెళ్ళి ఆగమాగం చేసి ఏదో రేవంత్ రెడ్డి లేక అడ్డగోలుగా మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ప్రతి సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయంది ఆయన స్పీచ్ ఎక్కడ కూడా ఉండదు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా కేసీఆర్ బయటికి రావడము, ప్రెస్ మీట్లు పెట్టడం, తెలంగాణ ప్రజలతో ఆయన ఇంటరప్ట్ స్పీచ్లు ఇవ్వడం, ఎందుకు రాజకీయంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మాట్లాడలేకపోతుండని కాదు, మాట్లాడాల్సినటువంటి అవసరం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకనంటే మొన్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి యాక్సిడెంటల్ పొలిటీషియన్ సీఎం అయినటువంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇక మైనస్ రేవంత్ రెడ్డి అంటే అసలు మాకు మాట్లాడడానికి కూడా రాదు అనేటువంటి పరిస్థితిలో ఆ కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. బట్ వేరాస్ వర్సెస్ బీఆర్ఎస్ని కనుక చూస్తే అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 15-16 మంది మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు సూపర్ యాక్టివ్ ఉన్నారు. ఎవ్రీ డే ఎవ్రీ ఇష్యూ మీద మాడుతుంటారు. ఒకళ్ళు బీసీ ఇష్యూ మాడతారు, ఒకరు గురుకుల ఇష్యూ మాడుతుంటారు, ఒకళ్ళు ఎడ్యుకేషన్ మాడతారు, ఒకరు హెల్త్ మాడతారు. అంటే కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా మాడుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి కానీ వీళ్ళు ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాలలో 24 గంటలు కాంగ్రెస్ పార్టీని వెంబడిస్తున్న తర్వాత కూడా కానీ కేసీఆర్ గారు బయటకు వచ్చినారు. మొన్న దేనికి వచ్చినారు? ఆయన చిల్లరగా కేసీఆర్ గారు వచ్చి రేవంత్ రెడ్డిని తిట్టడానికో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో విమర్శ చేయాలన్న ఉద్దేశం కోసం రాలేదు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు, వాటర్కి సంబంధించిన అంశం వచ్చింది, కృష్ణా ఇష్యూ వచ్చింది, గోదావరి ఇష్యూస్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి ఒక ఆందోళన ఉంది, దాన్ని అడ్రస్ చేయడానికి వచ్చినారు. వెంటనే కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో తెలుసు, ఎట్లా రావాలో తెలుసు, వచ్చినాక దానికి యొక్క రిజల్ట్స్ ఎట్లా తీసుకురావాలని కూడా ఆయన ఒక పకడ్బందీ ప్లాన్తోనే వస్తారు. ఇది 100% మొన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి వాటర్ ఇష్యూస్ మీద మాట్లాడినరో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం 24 నెలల కాలంలో మేము తెలంగాణ ప్రయోజనాల పట్ల కాంప్రమైజ్ కాము, ఎవరికి అనుమానం లేనితో ఒక భరోసాపూరిత వ్యాఖ్యలు ఒక్కసారో 2 సార్లు చేయగలిగింది. కానీ 24 నెలలలో అడ్డగోలు కాంప్రమైజ్ ఎక్కడికక్కడ చంద్రబాబుతోనో లేదంటే టీడీపీతోనో లేదంటే పక్కన రాష్ట్రం యొక్క ఇరిగేషన్ ఇష్యూస్లోనో కాంప్రమైజ్ కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ ఒక్కసారి కేసీఆర్ గారు రాగానే కంప్లీట్గా ఆగిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు డెఫినెట్గా వస్తారు. డెఫినెట్గా ఆయన మొత్తం తెలంగాణకు సంబంధించిన రాజకీయాలను కానీ పార్టీలను కానీ సొంత పార్టీని కానీ మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఒక మాట అడుగుతాను, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు, పోయి ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు అనే చర్చ గ్రామ స్థాయిలో కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏమీ నడవట్లేదు. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఉంటుంది కదా, 5-10 మంది ఉంటారు కదా మార్కెట్లో, వాళ్ళు చేసేటువంటి చర్చ తప్పించి కానీ ఎందుకు చేయట్లేదు చర్చ అని నేను అంత బలంగా మీకు చెప్తున్నా అంటే ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన నడిపిస్తున్నటువంటి మొత్తం లక్షలాది మంది బీఆర్ఎస్ సైనికులు ఈరోజు ప్రజలకు అండగా ఉంటున్నారు. అది యూరియా స్కామ్ కావచ్చు, హైడ్రా యొక్క కూల్చివేతలు కావచ్చు, మూసీ స్కామ్ కావచ్చు, యూరియాకి సంబంధించినటువంటి స్కేర్సిటీ కావచ్చు, లేదంటే రైతన్నల కష్టాలు కావచ్చు, ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు, ప్రతి ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావచ్చు, ప్రతి అంశంలో ప్రజల వెంట పార్టీ ఉంది. అది ఉత్తగానే ఉంటుందా? పార్టీ సీనియర్ నాయకుడు మీరన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చెప్పకుంటేనే వాళ్ళంతా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వెళ్తారా?
ప్రతి అంశంలో పార్టీని గైడ్ చేస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల ఎట్లా స్పందించాలో కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికి ఎట్లాంటి సలహాలు ఇవ్వాలో కూడా చెప్తున్నారు. ఆ క్రైసిస్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మాకు ప్రభుత్వానికి చెప్పండి అన్నారు. అందుకే మేము మొన్న అటు ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశం కానీ, హైడ్రాకి సంబంధించినటువంటి అంశం కానీ, హైదరాబాద్ భూముల అంశం కానీ మేము కేవలం అడ్డగోలుగా పొలిటికల్ విమర్శలు చేసి వదిలేయాలి. దానికి ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ కన్క్లూజన్ ఉండాలని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం కానీ, సెంట్రల్ ఏజెన్సీస్కి రాయడం కానీ, ఈ దోపిడీని ఆపడానికి చట్టపరమైనటువంటి అవకాశాలు కానీ, సిస్టంలో ఉన్నటువంటి ఆల్ సొల్యూషన్స్ని కానీ వాడుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక పార్టీ అనేది సిస్టమేటిక్గా నడుస్తూనే జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత పని కేవలం అసెంబ్లీకి వచ్చి కూర్చుండి ఆయన చెప్పే 4 స్పీచ్లు విని, లేదంటే ఈయన 4 స్పీచ్లు కొట్టి పోవడం కాదు. ప్రధాన ప్రతిపక్షం అంటే 24 గంటల పాటు 365 డేస్ ప్రజల కోసం ప్రభుత్వం పైన ఒక వాచ్ డాగ్ లెక్క నిలబడి దాన్ని చేసేటువంటి తప్పులను కానీ, ఆ చేసినటువంటి అవినీతి అరాచకాలను కానీ అడ్డుకునేట్టు తన యొక్క పార్టీని ప్రజలను సమీకరించడం. అది ముమ్మాటికి 25 నెలల కాలంలో బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ చేసే ప్రతి పని వెనుక కేసీఆర్ గారు ఉంటారు. బీఆర్ఎస్లో కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వింటే, మేము అధికారంలోకి రాకపోతున్నాం, 2 ఏళ్ళు మాత్రమే ఉంది, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిండు, సో ఈ మాటలు చెప్తున్నారు. కానీ గ్రౌండ్లో అలా లేదు పరిస్థితి. చాలా ఈజీగా తీసేస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి. ఎందుకట్లా? అంటే రేవంత్ రెడ్డిని ఈజీగా తీయడమా, లేదంటే కాంగ్రెస్ గెలిచిపోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం, ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇవన్నీ చూసి బయట అట్లా లేదంటున్నాడు. లేదు, అట్లేం లేదు. అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోరు, ఇంత అడ్డగోలు అప్రజాస్వామిక అరాచక విధానాలు ఉన్నప్పుడే వాళ్ళ పార్టీ కానా కష్టం మీద 50-60% సీట్లు కొట్టుకురావడం కష్టమవుతుంది. అది లోకల్ బాడీ ఇష్యూస్లో. అట్లాంటిది ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే డెఫినెట్గా ఒక సునామీ వస్తుంది. అది కాంగ్రెస్ వ్యతిరేక సునామీ వస్తుంది. ప్రజల వెంట నిలబడ్డ బీఆర్ఎస్ వెంట ప్రజలు నిలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీరేమంటున్నారు? ఉండలేదు, ప్రజలు అసలు పట్టించుకుంటలేరు, లేదంటే సీరియస్ తీసుకుంటలేరు అనేటువంటి మాట మీరు అంటున్నారు. సీరియస్ తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం మేము గ్రౌండ్లో ఉన్నాం, మాకు తెలుస్తుంది. ఒక రైతన్న యూరియా కష్టం వస్తే నిలబడ్డప్పుడు మాకు తెలుస్తుంది. రైతన్న పంట అమ్ముడు పోకపోతే మేము ఆదిలాబాద్ దాకా పోయి నిలబడ్డప్పుడు మాకు తెలుస్తుంది. హైదరాబాదితుల ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు మాకు తెలుస్తుంది. ఒక హాస్టల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆకలి చావుల పైన కానీ, లేదంటే విషాహారపు సంఘటనల దగ్గరికి పోయినప్పుడు తెలుస్తుంది. ఒక నేతన్న చావు దగ్గరికి పోయినప్పుడు మాకు తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటారు అనేది. సరే, 4-5 రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఆ వర్గాలు కానీ చేసేటువంటి ప్రచారం 100% మీరు అన్నట్టు సోషల్ మీడియా, యూట్యూబ్ వరకే. ఇది అంటే మనుషుల్ని ఓరియంట్ చేసే కార్యక్రమం. ప్రజాక్షేత్రంలో ఉన్న మాకు తెలుస్తుంది. లేదంటే వీళ్ళు అనుకున్నట్టు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లలో కూర్చుంటాను, లేదంటే మేము కట్టినటువంటి కమాండ్ కంట్రోల్లో కూర్చుంది సీసీ కెమెరాలలో ప్రభుత్వాలు నడిపిస్తున్నో తెలియదు. అండ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే అధికారంలోకి వస్తున్నారు అనేది. అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల పోరాటాలు చేస్తుంది, ప్రజల వెంబట నిలబడుతుంది, ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు 10 సార్లు చెప్పినారు, ఇప్పటికీ మేబీ 100 సార్లు ఉద్యమ కాలంలో చెప్పినారు, మిగిలిన వాళ్ళకి రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే, కానీ మాకు ఒక బాధ్యత. ఖచ్చితంగా మేము ప్రజల వెంబట తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడడమే, వాళ్ళ కోసం నిలబడడమే మా బాధ్యత అన్నారు. ఆ దిశగానే ఈరోజు ఎప్పుడు కూడా అధికారం కోసం లొల్లి చేయలేము మనం. 2 సంవత్సరాల కాలంలో కేవలం ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి మాత్రమే నిలబడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలే తప్పులు చేశారు, మాకు ఓట్లు వేయకుండా పక్క వాళ్ళకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్తున్నారు. కానీ 10 ఏళ్లలో చాలా అవినీతి జరిగిందని ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సరే, అంతో ఇంతో మా తప్పైందని ఒప్పుకునే ప్రయత్నం చేయకుండా మీరు తప్పు చేశారు ఓట్లేసి వాళ్ళకని ప్రజల మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే ఇది ఇంకొక రకమైనటువంటి ప్రాపగండా. అంటే బీఆర్ఎస్ పార్టీని కొట్టగలిగేటువంటి శక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రజా అనుకూల ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను ఆపగలిగే శక్తి లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త లైన్ తీసుకొచ్చినారు. ఇది మళ్ళీ 100% ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇదే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో కూర్చుండి వేల మంది కార్యకర్తలతో కూర్చోబెట్టుకొని రివ్యూ మీటింగ్స్ చేసుకున్నారు. ఆ రివ్యూ మీటింగ్లో ఆత్మ పరిశీలన చేసుకుంది. ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి ఒక్కరూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు పార్టీ కార్యకర్తలకి. ఏ అంశాలతో మనం ఓడిపోయినాం, రివ్యూ చేసుకుందాం, రెక్టిఫై చేసుకుందాం, ప్రజలు ఎంబడ నిలబడదామని చెప్పారు. మీరు అప్పుడు కేటీఆర్ గారు కానీ, లేదంటే హరీష్ రావు గారు కానీ మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ని కానీ, లేదంటే ప్రసంగాలను కానీ చూడండి. మీరు చాలా స్పష్టంగా చెప్తారు.
అవును మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకే ప్రజలు మా పట్ల నారాజుగా ఉన్నారు. కానీ అట్లా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారా అంటున్నాను. నేనదే ప్రజలే తప్పు చేశారని ఒప్పుకోవడానికి రెడీగా లైన్ కాదు, కరెక్టేనా? ఒప్పుకోవడానికి రెడీ కాదు, ఆత్మ విమర్శ చేసుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని వరుసగా ప్రతి జిల్లా కేంద్రం నుంచి ప్రతి నియోజకవర్గం కేంద్రం నుంచి సమావేశాలు జరిగినాయి. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఒక నెల 2 నెలల పాటు తెలంగాణ భవన్లో ప్రతి 100కు పైగా నియోజకవర్గాల మీటింగ్లు జరిగినాయి. అది ఊరికేనే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రచారం లెక్క నడవదు కదా, స్పెసిఫిక్గా ఆ ప్రాసెస్ జరిగింది అని చెప్తున్నా. అది అయిపోయిన తర్వాతనే కదా, అది అయిపోయిన తర్వాతనే ప్రజలలోకి వెళ్తున్నారు, ప్రతి అంశంలో నిలబడుతున్నారు, 24 గంటలు ప్రజలు ఏమంటుంటున్నారు, అటు సామాజిక మాధ్యమాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ప్రజాక్షేత్రం కావచ్చు, ప్రతి దగ్గర ప్రజల వెంట ఉంటున్నారు కదా. ఇంతకు మించి ఇంకా హ్యూమిలిటీ ఏముంటుంది? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే అది వేరు, కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాడు, ఇంకో 3 ఏళ్ళు ఉండబోతున్నాడు. సరే ఉంటాడా తర్వాత ఉండడా అనేది పక్కన పెడదాం. ఆర్థికంగా చాలా బలంగా తయారవుతున్నాడు, ఒక సొంత టీంని తయారు చేసుకుంటున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు. మీరు ఎట్లా, ఏ నమ్మకంతో మేము అధికారంలోకి రాబోతున్నామని ఎట్లా చెప్తున్నారు మీరు అసలు? సింపుల్, దానికి పెద్ద ఏమంటారు, ఏదో పెద్ద తెలివి అవసరం లేదు. రేవంత్ రెడ్డికి ఉన్నంత ఏదంటారో చూసిన ఆయన దావోస్లో చెప్పినంత సైంటిఫిక్ తెలివి అవసరం లేదు. సింపుల్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ కామన్ సెన్స్ ఏంటంటే 24 నెలలు దాటి 25 నెలలు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, ఒక్కటంటే ఒక్క కొత్త పథకం రాలేదు, ఎక్సెప్ట్ ఫ్రీ బస్ తప్పించి ఒక్క కొత్త పథకం రాలేదు. పైగా మొన్న మా పార్టీ ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది, ప్రతి మంత్కి ఒక స్కామ్, చిన్న స్కామ్ కాదు, 100,000 కోట్ల స్కామ్. మీరే అన్నారు ఇంతకుముందు ఆర్థికంగా బలోపేతం. ఆయన ఒక్కడే అయితలే, ఆయన చుట్టూ ఉన్న అన్సర్లు అవుతున్నాడు, ఆయన అన్నదమ్ములు అవుతున్నారు, వాళ్ళ బాబుబొమ్మదులు అవుతున్నారు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం పార్టీ అవుతున్నారు. నడవాలంటే డబ్బులు కావాలి, ఆర్థికంగా బలం ఉండాలి కదా మరి. కానీ తెలంగాణ వీక్ అవుతున్నది, తెలంగాణ సమాజం వీక్ అవుతున్నది. తెలంగాణ ఒక ముద్ద లెక్క నిలబడి ఉండే, అది ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ యాంటీ తెలంగాణ శక్తులు తెలంగాణలో దూరేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రతి దాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేటైన ఏదో ఇన్విజిబుల్ అనేటువంటి మాట ఉంది చూసిరా, అసలు ఆయనకి దొరకడు, ఆయనకి ఎవరికి ఆగడు, ఎవరిని కొట్టడు అనేటువంటి మాటను చూసినా, అది ముమ్మాటికి అవాస్తవం. ఆయన ముమ్మాటికి ఒక యాక్సిడెంటల్ సీఎం మాత్రమే. కానీ ఇప్పటికీ కొంతమంది గుడ్డి వ్యతిరేకతతోని, తెలంగాణ పట్ల ఉన్న గుడ్డి వ్యతిరేకతతోని ఒక అత్యంత ఇన్ఎఫెక్టివ్, అత్యంత కరప్ట్ సీఎం వెనుక నిలబడడానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారు తెలంగాణలో. అది సరే, అది తెలంగాణ చేసుకున్నటువంటి ఒక ఏమంటారు వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ తెలంగాణ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడా? ఎందుకు పడతాడు? అంటే ముఖ్యమంత్రి పదవి పోగానే నా సీట్ అది అనే ఉంటది కదా, నా సీటుని 10 ఏళ్ళ కూర్చున్న సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు, నేను ఇంతకుముందు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం. నేను మీకు అదే చెప్పిన, కేసీఆర్ స్థాయి గురించి ఆలోచన కానీ మాట్లాడేటువంటి అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదు, ఒకటి. రెండోది ఏంటంటే కేసీఆర్ గారి గురించి అనువంత అర్థం చేసుకున్నా కానీ, ఈవెన్ మీలాంటి జర్నలిస్టులు కూడా అనువంత అర్థం చేసుకున్నా కానీ, ఆయన రాజకీయ ఆయన ప్రస్థానాన్ని ప్రయాణాన్ని చూసింటే కనుక మీరు ఈ ప్రశ్న కూడా అడగకపోతుండే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే 2009 నుంచి నేను ఆ పార్టీ బీట్ రిపోర్టింగ్ చేస్తుండే 2014 వరకు. అనేక సార్లు అంటే మీరు ఇమాజిన్ చేయనన్ని సార్లు. సరే, అంతకుముందు నేను వార్తలలో చదివిన, కేంద్ర మంత్రి పదవిని వదిలేసినారు, ఉప ఎన్నికలకు పోయినారు. ప్రజలకు ఎప్పుడైతే అవసరం ఉన్నదో ప్రజలను మోసం చేసి, తెలంగాణను మోసం చేసి, తెలంగాణ మీద ఏదన్నా పాచిక పారే ప్రతి సందర్భంలో కూడా ఆయన పదవీ త్యాగాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ నిలబెట్టినాడు. ఆయన చేతిలో ఆ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప అస్త్రం పదవులు రాజీనామా చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల తీర్పును చెప్పి ప్రభుత్వాల యొక్క అహంకారాన్ని కానీ లేదంటే కుట్రలను కానీ అంచడం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన రాజీనామా చేసిన ప్రతిసారి కూడా తెలంగాణ కోసం రాజీనామా చేసిండు. ఆయన సొంత పార్టీ కోసమో లేదంటే ఆయన స్వప్రయోజనాల కోసమో లేదంటే పదవి ఇస్తలేడనో రాజీనామా చేయలేదు. దాని తర్వాత చాలా అడ్వాంటేజ్లు వచ్చినాయి కదా, ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ తీసుకొచ్చిన అదే చెప్తున్నా. జాతిపిత అని ఈరోజు మీరు సంబోధిస్తున్నారు, ఏ విధంగా జాతిపిత అవుతారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, చాలా మంది బీజేపీ లాంటివి కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి. జాతిపిత కంటే అంటే ఏంటి, జాతిపిత అంటే ఏంది అసలు? ఇక్కడ ఒక సింపుల్ మాట చెప్తాను నేను. ఈ దేశ చరిత్రలో మహాత్మా గాంధీ గారి గురించి మనం చదువుకుంటాం. ఆయన ఎందుకు అందరికి ఎందుకు తెలుసు, అహింసాయుతంగా అన్ని వర్గాలను కలుపుకొని ఏ వర్గం మీద దాడులు చేయకుండా దేశానికి స్వతంత్రం తేవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన తనకు తోచిన
తనకు ఉన్నటువంటి విజన్ మేరకు దేశ స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపినారు. అంటే గాంధీ మహాత్ముడు ఒక్కరే లేరు. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఎక్స్ట్రీమిస్టులు అంటాం మనం వాళ్ళని. వాళ్ళు గన్నుతోనే వస్తుంది, మనం కొట్లాడాలి, వార్ చేయాలి అని చెప్పినారు. కానీ గాంధీ మహాత్ముడు ఒక్కరే ఎందుకు ఈరోజు మనకి మహాత్ముడు అయిండు అని అంటే సింపుల్ ముచ్చట. ఆ రోజు మహాత్మా అని పిలవడానికి కానీ, ఆ రోజు గాంధీ గారి గురించి గొప్పగా చెప్తుంటే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లయితే అడ్డుకుంటున్నాడో ఆపుతున్నాడో, అప్పుడు కూడా కొంతమంది అన్నారు లేదు గాంధీ గారు డిలే చేస్తున్నట్టున్నారు, మనం కొంచెం అగ్రెసివ్గా పోతే తొందరగా స్వతంత్రం వస్తుంది అని ఆ రోజు కూడా గొడవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను హిస్టరీ స్టూడెంట్గా చదువుకున్నాను నేను. కానీ డౌన్ ద లెగ్ ఈరోజు మనం గాంధీ మహాత్ముడి యొక్క శక్తిని కానీ, ఆయన ఆలోచన విధానాన్ని కానీ, ఆయన చూపించినటువంటి తొవ్వని కానీ ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు, ఒబామా లాంటి అమెరికా ప్రెసిడెంట్ వరకు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసినారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని అనేక రకాల అనుమానాల మధ్యలో హింస తలెత్తుతుంది, లేదంటే భావోద్రేకాలు తలెత్తుతాయి, దాడులు అవుతాయి ఆంధ్రోళ్ళ పైన అనేటువంటి పరిస్థితులలో కూడా సంయమనంతో అత్యంత అహింసాయుతమైన ప్రజాస్వామిక పోరాటం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇంకా సింపుల్ వర్డ్లో చెప్పాలంటే గాంధీ మహాత్ముడి తర్వాత అహింసాయుతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా డెమోక్రటిక్ పోరాటం చేసి పొలిటికల్ ఆబ్జెక్టివ్ని సాధించినటువంటి ఏకైక వ్యక్తి. చాలామంది ప్రజా ఉద్యమాలు చేసినారు గాంధీ మహాత్ముడి స్వతంత్రం వచ్చినాక, కానీ ఎవరి లక్ష్యం కూడా రీచ్ కాలేదు. సరే, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర, తెలంగాణ రావడానికి కేసీఆర్ పాత్ర ఉన్నది. కానీ దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది 1200 మంది అమరులేరు. వాళ్ళకి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కదా మిమ్మల్ని. కేసీఆర్ బాగుపడ్డాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ఫ్యామిలీలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమకారులకు జరిగిన న్యాయం ఏంది, అమరులకు జరిగిన న్యాయం ఏందని క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అమరవీళ్ళ త్యాగం కానీ, లేదంటే వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కానీ, అది ఎంత మాట్లాడుకున్నా కానీ డెఫినెట్గా వాళ్ళ రోల్ వాళ్ళకు ఉంటుంది. మీరు వన్ సైడ్ చెప్తున్నారు కేసీఆర్ లేకపోతే నథింగ్ తెలంగాణ అని. నో, నేను ఎప్పుడు అట్లా నేను ఇంతకుముందు అదే అన్నా, గాంధీ మహాత్ముడు లేకపోతే స్వతంత్ర పోరాటం లేదని ఎవరు అనరు. కానీ అది రీచ్ అవుతుండేనా రీచ్ కాలేకపోతుండేనా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం లేదు, గాంధీ మహాత్ముడి వల్లనే ముమ్మాటికి స్వతంత్రం వచ్చిందని చెప్తారు. ఈరోజు కూడా తెలంగాణ పోరాటానికి సంబంధించి 60 ఏళ్లలో అనేక మంది, అంటే వేలాది మంది, లక్షలాది మంది కాంట్రిబ్యూట్ చేసినారు. కానీ దాన్ని ముందుండి నడిపి లక్ష్యం చేరేదాకా అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తా అని చెప్పి దీక్ష చేసి ముందుండి నిలబడినటువంటి వ్యక్తి మహనీయుడు కేసీఆర్ గారు అనేటువంటి మాట 100% డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. యూ మే లైక్ హిమ్, యూ మే డోంట్ లైక్ హిమ్, బట్ యూ కెనాట్ డినై హిజ్ రోల్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే కేసీఆర్ గారు లేనిది తెలంగాణ ఉన్నది అని ఎవరైనా అనుకుంటే, అంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం అనట్లే, మనం 2 డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. మనం తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం వేరు. సో తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళ పని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎత్తుకున్నారో ఆ 60 ఏళ్ళ చరిత్రను, 60 ఏళ్ళ ప్రస్థానాన్ని వేగవంతం చేసి అందరినీ ఒప్పించి తానే ఒక కెప్టెన్గా ఉండి, తానే ఒక లీడ్ రోల్లో ఉండి తెలంగాణ సాధింపజేసినారు. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ ఒక మాట చెప్తే చూడండి, మీకు క్రికెట్లో అందరు ఆడతారు, యువరాజ్ సింగ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే ట్రోఫీ అందుకుంది ఏమంటారు ధోని గారు. కానీ ఆ రోజు యువరాజ్ సింగ్ని ఎప్పుడు బ్యాటింగ్ నింపాలి, ఎవరితోని బౌలింగ్ వేపియాలి, ఎంత రన్ రేట్ చేయాలి, ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలి, ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు ఒక టీం వర్క్ని కానీ, టీంని నడిపించడం కానీ, నాయకుడు అనేది చాలా అవసరం. ఆటలో కానీ, పొలిటికల్లో కానీ, సమాజంలో కానీ, సామాజిక ఉద్యమాలకు కానీ ఆ రోల్లో కేసీఆర్ గారు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటిది తెలుసా, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఇంకో గొప్పతనం ఏంటిదంటే ఈ వాజ్ నాట్ జస్ట్ ఎ క్యాప్టెన్. ఆయన అన్ని త్యాగం చేయడానికి నిలబడినటువంటి ఒక రోల్లో ఉన్నాడు ఆయన. సరే మీరు అందరు పని చేసుకోవడానికి నేను నిలబడతానులే, ఆయన ముందుండి నడిపించినాడు. మీరు ప్రాణత్యాగాలు చేయకండి, మీరు పోరాటాలు చేయకండి, మీరు కామ్గా ఉండండి, నేను చేస్తా అని చెప్తున్నాడు. అందుకే ఆయన తన ప్రాణత్యాగం చేసైనా సరే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి ఒక లైన్ తీసుకొని దీక్ష చేసినాడు. కాబట్టే ఆయన అమరవీరుల త్యాగాలు, లేదంటే విద్యార్థుల పోరాటాలు, లక్షల మంది తెలంగాణ ప్రజల కాంట్రిబ్యూషన్ ఎట్లయితే ఉందో వాటన్నింటినీ మెటీరియలైజ్ చేయగలిగే శక్తి, వాళ్ళలో స్ఫూర్తి నింపగలిగినటువంటి శక్తి కేసీఆర్ గారికే ఉండింది. సరే ఇప్పుడు మస్తు రకాలుగా చెప్తారు, చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ఆయన కాంట్రిబ్యూషన్ తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా
తెలంగాణ రాష్ట్రం ఫిజికల్గా ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఉంటారు, బరాబర్ కేసీఆర్ జాతిపిత అంటారు. ఒక వర్గం వాళ్ళు చాలామంది అంటే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే వీళ్ళకి అధికారం పోయినా కూడా అహంకారం ఇంకా తగ్గలేదు, ఇంకా మేమే ముఖ్యమంత్రులం, మేమే మంత్రులం కొనసాగుతున్నామని చెప్పి అట్లా ఫీల్ అవుతున్నారు. అధికారం పోగానే వీళ్ళు ఎందుకు ఇంత పెద్దగా రియాక్ట్ అవుతున్నారనే చర్చ జరుగుతుంది సామాన్యులు. అది చర్చ సామాన్యులలో జరగట్లేదు, గాంధీ భవన్లో చేస్తున్నారు. గాంధీ భవన్లో జరుగుతుంది, ప్రగతి భవన్ అంటే ఇప్పుడు ఉన్న ప్రజాభవన్లో జరుగుతున్నది, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో జరుగుతున్నది, అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి అనుచరులు చేలగాళ్ళ మధ్యలో జరుగుతున్నది. ఎందుకు ఈ మాట ఇంత పరుషంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలను చంపుతుంటే, విద్యార్థులను చంపుతుంటే, ఇల్లు కూలగొడుతుంటే, రైతన్నలను మిడ్ నైట్ నిలబెడుతుంటే యూరియా బస్తా కోసం, పంటలు కొనుగోలు చేయకపోతే, నీళ్లను తాకట్టు పెడుతుంటే, తెలంగాణ అస్తిత్వాన్ని ఆగం చేస్తుంటే, పక్క రాష్ట్రం వాళ్ళను ఢిల్లీ వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడుతుంటే సైలెన్స్గా కూర్చోవాలా అధికారం పోయిందని. అరే నాయన, మీరు అధికారం కోసం వచ్చిర్రా భయ్, మేము తెలంగాణ కోసం వచ్చినాం, తెలంగాణకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వర్గాలకి ఏమైనా బరాబర్ మాట్లాడతాం. అది నువ్వు అహంకారం అనుకుంటే అది నీ కర్మ, అది అహంకారం కాదురా భయ్. తెలంగాణ పట్ల మాకున్నటువంటి ప్రేమ, మాకున్నటువంటి ఆవేశం, అది అహంకారం కాదు, అది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వర్గాల కోసం మాకున్నటువంటి ఆవేశం అది. ఒకవేళ నువ్వు దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వేమంటున్నావు, ఇది అహంకారం లెక్క తీసుకొస్తున్నావు. అరే మాకు పదవి ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం మేము నిలబడ్డాం, తెలంగాణ కోసం మాట్లాడినాం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఇప్పుడే కాదు, రేపు కూడా చేస్తాం. నువ్వు కనుక అరే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నా దోపిడీ ఆగిపోయింది, నేను మూసీ నదిలో 1,50,000 కోట్లు తినలేకపోయినా, 5 లక్షల కోట్ల ఇండస్ట్రీల భూములు అమ్ముకోలేకపోయినా, నేను అంటే నా బామర్దికి సింగరేణి అమ్మియలేకపోతున్నా, వీళ్ళు సైలెన్స్ ఉంటే బాగుండు అనుకున్నటువంటి ఒక నీచమైనటువంటి భావదార్జితపు ఆలోచనతోని వస్తున్నటువంటి ఆరోపణ ఇది. ముమ్మాటికి చెప్తున్నా, తెలంగాణ ప్రజల కోసం గట్టిగా మాట్లాడడం అహంకారం అయితే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ ప్రేమికుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బాధ్యత కలిగిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా అహంకారం ఉన్నట్లే. రేవంత్ రెడ్డి చాలా సభలలో కేసీఆర్కి దేవుడే శిక్షేసించిండు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, నా పోలీసులు ఉన్నారు అక్కడ, జైలు అవసరం లేదు, అదే పెద్ద జైలు, నా పోలీసులే అక్కడ కావాలా కాస్తున్నారు కేసీఆర్కి, అదే పెద్ద శిక్ష అనే లైన్లో మాట్లాడింది కదా. ఇది అహంకారం, ఇది అహంకారం. నాది, నా పోలీసులు. ఒరే నాయన, మీ అయ్య తీసుకురా లెటరా భయ్, నువ్వు ఒక కాపలా కుక్కవి, నిన్ను పెట్టుకున్నావు తెలంగాణ ప్రజలు 4 రోజుల మందం. ఎందుకంటే నీ పోలీసులు కారు వాళ్ళు, తెలంగాణ పోలీసులు, వాళ్ళు నీకు కూడా అనుకూలంగా పనిచేయరు, చట్టానికి అనుకూలంగా పనిచేస్తారు. ఇక ఈ అహంకారపు మాటలు, నేను శిక్ష చేయలేదు, అది నువ్వెవడు భయ్ శిక్ష చేయనీకి? నువ్వెవడు? నీ అవకాశం ఏంది, నీ స్థాయి ఏంది, నీ శక్తి ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ 100 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో నువ్వు ఒక్కొనివి. ఆ పార్టీ పెడితే దాంట్లో వెళ్ళి దూరి కబ్జా చేసుకొని, గాంధీ భవన్ని నీ మనుషులతో కబ్జా చేసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొంగవి నువ్వు కేసీఆర్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడితే, ఈయనకి ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఉంది భార్గవ్. ఆ కాంప్లెక్స్ ఏంటిదంటే, నేను పెద్దోని కావాలి అని అంటే పెద్దోళ్ళని తిట్టాలి. స్టాండర్డ్ టెంప్లెట్ అయినది. పొలిటికల్ లీడర్లలో కొంతమంది ఉంటారు ఇట్లాంటి జోకర్లు, చాలా పెద్ద మనిషిని తిడితే పెద్దోని అవుతాని. అరే నాయన, నువ్వు పెద్ద మనిషి కావాలంటే నువ్వు పెద్దోని కావాలరా నాయన. నువ్వు 2 కుర్చీలు వేసుకొని, ఆఫీసర్ల పద్దెన 4 మెత్తలు వేసుకొని పైన కూర్చుండి పెద్ద సింహాసనాలు వేసుకుంటే కావురా బాబు. నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యవహారంలో, నీ పరిపాలన విధానంలో, నీ ఆలోచన విధానంలో, నీ ప్రజలకు చేసేటువంటి అంశంలో ఒక మ్యాగ్నానిమిటీ చూపిస్తే పెద్దోను అవుతావు. నీ కురచ మనస్తత్వంతో నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల తిట్లు తిట్టినా, ఎంత రెచ్చగొట్టాలని చేసినా కేసీఆర్ గారి నుంచి నీకు రెస్పాన్స్ రాదు. కేసీఆర్ గారు నీలాంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిని గుర్తించడమే నీకు ఒక మేబీ లైఫ్ టైం అచీవ్మెంట్. విచారణ పేరు మీద కేసీఆర్ లాంటి వాళ్ళనే పోలీస్ స్టేషన్లకి రప్పిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏమనిపించింది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, నేను అదే చెప్తున్నా, ఉద్యమంలో చాలా కీలక. నేను అదే అంటున్నాను, మీరు అడిగే చట్టం ఎవరికైనా చుట్టం కాదంటారు కదా. ఎగ్జాక్ట్గా. కానీ మీరు అడిగే ప్రశ్నలోనే తప్పు ఉంది. మీరేమంటున్నారు, రప్పిస్తున్నాడు కదా అని. రేవంత్ రెడ్డి రప్పించట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి రప్పిస్తున్నాను కనుక ఆయన అంటున్నాడు అంటే అది 100% ఇల్లీగల్ అవుతుంది. రేవంత్ రెడ్డి రప్పించట్లేదు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక చట్టంకి సంబంధించినటువంటి ఒక కమిషను, ఒక ఎంక్వైరీ వేసినప్పుడు పోలీసులు నోటీస్ ఇస్తున్నారు. కానీ అంత పెద్ద హోదాలో ఉండి కూడా వాళ్ళ గురువు చంద్రబాబు లెక్క కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని ఆగమాగమై, లేదంటే మేనేజ్ చేసుకొని నేను బోను అని చెప్పి ఆగం కాకుండా, తప్పు చేయలేదు, తప్పు చేయబోము,
భవిష్యత్తులో కూడా చేయము అనేటువంటి కాన్ఫిడెన్స్, దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ అధినేత కానీ ఈరోజు చట్టం ముందు ఒక సాధారణ పౌరుడు లెక్క అని ఎంత హ్యూమిలిటీ ఉండాలి చెప్పు నీకు. అంటే నేను ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన 2 ఏళ్ల ముఖ్యమంత్రి గానికి ఇంత స్టోరీ ఉంటే, నేను అహం బ్రహ్మాస్మి స్టోరీ ఉంటే, ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్న నాయకులు, మరి వాళ్ళకి ఎంత ఉండాలి. కానీ వాళ్ళు, నేను ఇంతకుముందే చెప్పిన, తెలంగాణ రాష్ట్రాన్ని, చట్టాన్ని, ప్రజలను ప్రేమించేటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చట్ట ప్రకారం అడిగినారు, వెళ్ళిండ్రు, చెప్పారు. కేటీఆర్ గారు 4 సార్లు పిలిచినారు, పోయినరు, చెప్పొచ్చినారు. ఎందుకు చెప్పినారు? 2 రీజన్స్ వల్ల చెప్పినారు. చట్టం అంటే ప్రేమ, నేను ప్రజాప్రతినిధిగా ఎంపికైనా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, మా పార్టీకి ఆదర్శంగా ఉండాలి, తప్పు చేయలేదు, చేయని విషయం చెప్పొస్తా.